నిన్న ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే మనకి యాంగులర్ కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంది? ఎవరన్నా చార్ట్ లో పింక్ చేయండి. మనకు యాంగులర్ కావాల్సిన ప్రీ రిక్విజిట్స్ ఏంది? అంటే యాంగులర్ మీద వర్క్ చేయాలంటే మనకు కావాల్సిన ఏవేవి ప్రీ రిక్విజిట్స్? చార్ట్ లో ఉన్నా లేకపోతే చెప్పండి బ్రో. మనకి యాంగులర్ మీద పని చేయాలంటే మనకు కావాల్సిన నోట్ చేసి తర్వాత వైఫై కనెక్ట్ అవుతాయి. వైఫై కనెక్ట్ అవ్వు, బ్రేక్ అవుతుంది వాయిస్. అవునా, ఒక్క నిమిషమా. నోట్ చేసి ఎన్పిఎం కరెక్ట్. తర్వాత ఇప్పుడు నోట్ చేసి ఎన్పిఎం ఇన్స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? నోట్ చేసి ఎన్పిఎం ఇన్స్టాల్ అయిపోయింది. ఎన్పిఎం యాంగులర్ సిఎల్ఐ నా? ఎన్పిఎం ఇన్స్టాల్ యాంగులర్ సిఎల్ఐ ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే నీకు యాంగులర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో మనకి యాంగులర్ గ్లోబల్ గా ఇన్స్టాల్ అవ్వాలంటే సింపుల్. రికార్డ్ చేశాను వెంకటేష్, స్టార్ట్ చేశాను. సో మనకి యాంగులర్ గ్లోబల్ గా ఇన్స్టాల్ అవ్వాలంటే మనకు సింపుల్ స్టెప్ ఏంటి అంటే -G. ఎక్కడ రాసాను? ఇక్కడ రాసుంటా. సో నువ్వు ఇక్కడ npm install -G ఎందుకు అంటే గ్లోబల్, త్రూ అవుట్ యువర్ సిస్టమ్. ఇలా ఇన్స్టాల్ చేస్తే నీకు నోట్ యాంగులర్ అనేది త్రూ అవుట్ సిస్టమ్, త్రూ అవుట్ యువర్ లోకల్ యాంగులర్ అనేది వర్క్ అవుతుంది. నువ్వు ఇలా ఇవ్వకుండా సింపుల్ గా జస్ట్ ఇలా యాంగులర్ -G అని జస్ట్ -G ఇవ్వకుండా జస్ట్ ఇలా ఇన్స్టాల్ చేస్తే వర్క్ అవుతుంది. కానీ ఆ స్పెసిఫిక్ పాత్ లోనే అది వర్క్ అవుతుంది, తర్వాత ఇంక వర్క్ కాదు. ఇది దీంట్లో ఉన్న ప్రాబ్లం. సో అందుకని చెప్పి -G ఇవ్వడం గుడ్ ప్రాక్టీస్. సో మనం ఇది ఇలా ఇస్తే త్రూ అవుట్ యువర్ లోకల్ యాంగులర్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్. అండ్ నెక్స్ట్ అయిన తర్వాత నువ్వు యాంగులర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఏంది? కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే వాట్ స్టెప్ యూ నీడ్ టు ఎగ్జిక్యూట్? గ్రూప్ లో పిన్ చేయండి, చార్ట్ లో పిన్ చేయండి. ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. సో అప్పుడు నేను ఏం చేయాలి? యాంగులర్ ఇన్స్టాల్ అయిపోయింది, దాని తర్వాత నేను కొత్త ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయాలి. అప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ ఏంది? What command I need to execute to create new project? Anyone group లో ping చేయండి bro. ఓకే, న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి దాని తర్వాత ఇన్స్టాలేషన్ అయిపోయింది, యాంగులర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు నేను కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. నా ఓన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అంటే ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఏంది? ఆ కమాండ్ ఏంది అంటే, ఓకే మళ్ళీ ఏనండి, కమాండ్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు యాంగులర్ ఇన్స్టాల్ చేసావో అప్పుడు నువ్వు యాంగులర్ తో వర్క్ చేయొచ్చు. సో అప్పుడు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ng న్యూ అనేది కమాండ్. ఈ న్యూ అనేది పేరులోనే ఉంది, న్యూ అని చెప్పి. సో న్యూ అంటే నేను కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను అని చెప్పి అర్థం. సో ఇక్కడ నువ్వు ఏదైనా ఇచ్చుకోవచ్చు, వాట్ ఎవర్ నేమ్ యూ వాంట్. సో ఇక్కడ ఏదైనా సరే ఇలాగా ఇచ్చుకుంటే ఈ నేమ్ తో మీకు ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ నేమ్ తో సంథింగ్ వాట్ ఎవర్ మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ తో ఇక్కడ పెట్టేస్తే ఈ నేమ్ తో మీ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ ng అంటే ఏంది? వాట్ ఈస్ ng అంటే ఏంది? ng అంటే ప్రిఫిక్స్ ఆఫ్ యాంగులర్. ఇలా కానీ కనిపించింది అంటే ng అని ఎక్కడ మీకు కనిపించింది అంటే ng తో ఏదైనా కమాండ్ స్టార్ట్ అయింది అంటే, లేకపోతే ng తో ఏదైనా కమాండ్ స్టార్ట్ అయిందంటే, లేకపోతే ng జనరేట్ కాంపోనెంట్, ng జనరేట్ సర్వీస్, ng న్యూ యాంగులర్, వాట్ ఎవర్. సో ng తో కానీ ఏదైనా స్టార్ట్ అయింది అంటే అది ప్రిఫిక్స్ ఆఫ్ యాంగులర్, అంటే అది యాంగులర్ సంబంధించిన కమాండ్ అని చెప్పి.
ఓకేనా? అది అందుకనే మనం ఎన్జీ ఏమంటారంటే ప్రిఫిక్స్ ఆఫ్ యాంగులర్ అంటారు. ఓకే, డన్ అయిపోయింది. సో నువ్వు కొత్త ప్రాజెక్ట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నీకు కొన్ని ఫైల్స్ అడుగుతాయి. డూ యూ వాంట్ టు క్రియేట్ రౌటింగ్ ఫైల్ అని చెప్పి, రౌటింగ్ ఫైల్ క్రియేట్ చేయాలా అని. సో మీ రౌటింగ్ ఫైల్ అనేది మ్యాండటరీ కావాలి కాబట్టి, సో నువ్వు ఆబ్వియస్గా నువ్వు ఏం కొట్టాలంటే నువ్వు ఏం క్లిక్ చేయాలంటే నువ్వు ఎస్ అని క్లిక్ చేయాలి. దాని తర్వాత యూ వాంట్ సిఎస్ఎస్ ఫైల్ ఆర్ సాస్ ఫైల్ అంటే నువ్వు ప్రస్తుతానికి మనకి సిఎస్ఎస్ చాలు. సో సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అంటే నీకు ప్రాజెక్ట్లో డిఫాల్ట్ ఫైల్స్ ఇవి అవి అన్ని క్రియేట్ అయిపోతాయి డిఫాల్ట్గా. ఇది కాదు యాంగులర్ షాయి కాదు. సో నేను క్రియేట్ చేసిన పోల్ ఇది నేను క్రియేట్ చేసింది. సో దీంట్లో ఇవన్నీ క్రియేట్ అవుతాయి. అసలు ఈ ఫైల్స్ ఏంది అనేది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి. నీకు ఈ ఫైల్ ఎక్స్ప్లోరర్ నుంచి నువ్వు డైరెక్ట్గా ఈ ప్రాజెక్ట్ ని విఎస్ కోడ్ లో రన్ చేయాలి అంటే సింపుల్, ఇక్కడికి వెళ్ళి జస్ట్ తీసేసి కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ కోడ్ స్పేస్ డాట్ ఇలా అని ఎగ్జిక్యూట్ చేసి డైరెక్ట్గా ఈ రెండు క్లోజ్ చేస్తా. ఈ రెండు డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఈ రెండు క్లోజ్ చేసా. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడ కమాండ్ స్పేస్ డాట్ అని కొడితే నాకు ఈ ప్రాజెక్ట్ విఎస్ కోడ్ లో ఓపెన్ అవుతుంది. ఇది షార్ట్ కట్, ఇది యూజ్ చేయండి. నువ్వు ప్రతిసారి అక్కడికి వెళ్ళి అలా చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే నీకు కావాలనుకుంటున్నావో, ఎక్కడైతే నువ్వు ఏ ప్రాజెక్ట్ విఎస్ కోడ్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నావో డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఆ స్పెసిఫిక్ పాత్కి వెళ్ళి కోడ్ స్పేస్ డాట్ అంతే. అప్పుడు నీకు ఆ ప్రాజెక్ట్ నీకు విఎస్ కోడ్ లో ఓపెన్ అయిపోతుంది డిఫాల్ట్ గా. ఓకేనా? అండ్ దీంట్లో మనకి ఈ ఫైల్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫైల్, వెరీ ఇంపార్టెంట్ ఫైల్ ఏంటి అంటే package.json. ఈ package.json ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్కి వెళ్తారు. హోటల్కి వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ ఏం ఇస్తారు? మెనూ ఇస్తారు కదా. అంటే మెనూ ఇచ్చిన తర్వాత నువ్వు ఆ మెనూలో మొత్తం సెలెక్ట్ చేసుకుంటావు. నీకు ఏం కావాలి అండ్ ప్రైస్ ఇవన్నీ నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు ఆర్డర్ చేస్తావు. అలానే నీ ప్రాజెక్ట్లో నువ్వేమేమి యూజ్ చేసావో, ఏవే ప్యాకేజెస్ నువ్వు యూజ్ చేసావో విత్ వర్షన్, అక్కడ మెనూలో ఏముంటుంది? విత్ ప్రైస్ ఉంటుంది. అలానే ఇక్కడ విత్ వర్షన్, ఆ ప్యాకేజ్ విత్ వర్షన్ అలానే ఉంటాయి. సో ఇవన్నీ నేను నా ప్రాజెక్ట్ లో ఇవి డిఫాల్ట్ ప్యాకేజెస్. నువ్వు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇవన్నీ డిఫాల్ట్ ప్యాకేజెస్ నీకు ఇన్స్టాల్ అయిపోతాయి, డిఫాల్ట్ ప్యాకేజెస్. సో ఇవన్నీ ప్యాకేజెస్ లేకపోతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాంగులర్ మీ కోడ్ని కంపైల్ చేయాలంటే ఈ ప్యాకేజ్ కావాలి. అండ్ యాంగులర్ లో నువ్వు ఫామ్స్ మీద వర్క్ చేయాలంటే ఈ ప్యాకేజ్ కావాలి. లైక్ రిజిస్టర్ ఫామ్ కానీ లాగిన్ ఫామ్ కానీ అవి వర్క్ చేయాలంటే నీకు ఈ ప్యాకేజ్ కావాలి. అండ్ నీ బ్రౌజర్ సపోర్ట్, ప్రతి ఒక్క బ్రౌజర్ సపోర్ట్ అంటే లైక్ క్రోమ్, మొజిల్లా ఫైర్ఫాక్స్ అన్నింటిలో నువ్వు నీ ప్రాజెక్ట్ రన్ చేయాలంటే నీకు ప్లాట్ఫామ్ బ్రౌజర్ ఈ ప్యాకేజ్ కావాలి. అండ్ నువ్వు రౌటింగ్ చేయాలంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ నుంచి ఇంకో పేజీకి పోవాలంటే నీకు ఈ ప్యాకేజ్ కావాలి. సో ఇవన్నీ ఏంటంటే డిఫాల్ట్ ప్యాకేజెస్ ఆఫ్ యాంగులర్. ఇవన్నీ ఉంటేనే నీకు యాంగులర్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది. దీంట్లో అన్నిటికంటే మోర్ ఇంపార్టెంట్ ప్యాకేజ్ ఏంటి అంటే కోర్ అండ్ కామన్. ఈ రెండు ప్యాకేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. మిగతావి ఇంపార్టెంటే, కానీ నీకు అసలు అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలంటే, నీకు అప్లికేషన్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ 2 ప్యాకేజెస్, యాంగులర్ కోర్ అండ్ యాంగులర్ కామన్. ఈ రెండే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మిగతావన్నీ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ అప్లికేషన్ లో ఫామ్స్ నువ్వు యూజ్ చేయట్లా, సో నీకు ఇది అవసరం లే. అండ్ నీ అప్లికేషన్ లో నువ్వు రౌటింగ్ యూజ్ చేయట్లా, అప్పుడు నీకు ఈ ప్యాకేజ్ అవసరం లే. కానీ నువ్వు యాంగులర్ అసలు స్టార్ట్ చేయాలంటే, అసలు యాంగులర్ నువ్వు రన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన కమాండ్ ప్యాకేజెస్ ఏంటి అంటే కామన్ ప్యాకేజ్ అండ్ కోర్ ప్యాకేజ్. ఇవన్నీ యానిమేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ క్లిక్ చేసినప్పుడు సమ్ యానిమేషన్, ఇవన్నీ కావాలంటే నీకు యానిమేషన్స్ ప్యాకేజ్. సో ఇవి యాక్చువల్ గా వాట్ ఆల్ ప్యాకేజెస్ యు ఆర్ యూజింగ్, అంటే నువ్వు ఏమేమి ప్యాకేజెస్ యూజ్ చేస్తున్నావు నీ అప్లికేషన్ లో. ఇవన్నీ ఏంటంటే ఒక సమ్మరీ లెక్క ఈ package.json ఫైల్లో విత్ వర్షన్ తో సహా నీకు ఇక్కడ చూపిస్తుంది.
అర్థమైందా? ఇది ఈ డిపెండెన్సీస్ ఈ డెప్ డిపెండెన్సీస్ బోత్ ఒకటే 2. ఇవన్నీ ఏంటంటే దీస్ 2 సెక్షన్స్ విల్ షో ద డిపెండెన్సీస్. అంటే డిపెండెన్సీస్ అంటే ఒక యాంగులర్ వర్క్ కావాలంటే కావాల్సిన డిపెండెన్సీస్ ఇవి. డన్ అయిపోయింది. సో పేరులోనే ఉంది డిపెండెన్సీస్ అని చెప్పి. డిపెండెన్సీస్ అంటే వాట్ డిపెండెన్సీస్ యాంగులర్ కావాలి అంటే ఇవి డిఫాల్ట్. సో ఇది అయిపోయింది. సో నెక్స్ట్ ఈ స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అసలు ఏంది, అసలు స్క్రిప్ట్స్ అంటే ఏంది, అసలు స్క్రిప్ట్స్ లో ఉన్న ఈ కమాండ్స్ ఏంది, ఓకేనా? ఇవి మనం చాలా 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 యూజ్ చేస్తాం. ఇవి ఏంటంటే జస్ట్ చూస్తాం అంతే. ఇవి ఏంటంటే ఫస్ట్ మన రెఫరెన్స్ కోసం, ఇది ఓన్లీ ఫర్ వ్యూయింగ్, అంటే ఓన్లీ ఫర్ సీయింగ్. ఇది మనకి ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిందని చెప్పి జస్ట్ ఇక్కడ ఈ సెక్షన్స్ ఏంటంటే జస్ట్ చూడడానికి ఒకటే ఈ 2 సెక్షన్స్. కానీ స్క్రిప్ట్ సెక్షన్స్ లో ఉన్న ప్రతి ఒక్క కమాండ్, ప్రతి ఒక్కటి ఒక్కొక్క పని ఒక్కొక్కటి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ ఫైల్ ఓపెన్ చేస్తా. ఈ రెడ్మీ ఫైల్ లో చూసారంటే ng సర్వ్ కొడితే ఏం చేస్తుంది, మీ అప్లికేషన్ ని డిఫాల్ట్ పోర్ట్ తో లాంచ్ చేస్తుంది, డిఫాల్ట్ పోర్ట్ తో ఓపెన్ చేస్తుంది. అండ్ ng జనరేట్ ఇవన్నీ అవసరం లేదు. ng బిల్డ్ ఏం చేస్తుంది, నీ ప్రాజెక్ట్ ని ఒక డిస్ట్ ఫైల్, ఒక డిస్ట్ ఫైల్ లాగా నేను క్రియేట్ చేస్తుంది. ng టెస్ట్ ఏం చేస్తుంది, ng టెస్ట్ అంటే టెస్ట్ కేసెస్ అది రన్ చేస్తుంది. ng e2 ఏం చేస్తుంది, అండ్ ఇది పెద్ద విషయంలే, ఇవన్నీ ఏం చేస్తుంది. సో ఒక్కొక్క కమాండ్ కి ఒక్కొక్క ఫీచర్ ఉంది, ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంది. అదే ఇది. సో ఇక్కడ మనం ఏంటంటే స్క్రిప్ట్ స్టైల్స్ లో మనం ఏం పెడతామంటే కమాండ్స్ పెడతాం. ఫస్ట్ ఏంటంటే ng అంటే ప్రిఫిక్స్. ఇది అయిపోయింది. సో స్టార్ట్ అయింది, బిల్డ్ అయింది, వాచ్ అయింది, టెస్ట్ అయింది. సో ఇవి మనకి డిఫాల్ట్ గా వచ్చిన స్టెప్స్, కమాండ్స్. సో నువ్వు ఇంకా యాడ్ చేయాలా అంటే యూ కెన్, నువ్వు ఎన్ని కావాల్సింటే అని యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక కమాండ్ నేను రన్ చేయాలంటే నువ్వు అదేంటంటే కస్టమైజేషన్. అంటే ఇవి డిఫాల్ట్. సో నువ్వు ఏదైనా కొత్త కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే నువ్వు అదే కస్టమైజ్ చేయాలి. దీన్ని కస్టమైజ్ చేయాలి. కస్టమైజ్ అంటే నీ ఓన్ గా నువ్వు ఒక కమాండ్ క్రియేట్ చేసి ఆ కమాండ్ రన్ చేయగానే సో ఫంక్షనాలిటీ వర్క్ అవ్వాలని చెప్పి నువ్వు ఒక ఫంక్షనాలిటీ రాసుకుంటావు. సో ఇవే ఉండాలంటే కాదు. నువ్వు ఏమన్నా కొత్తగా ఏదైనా యాడ్ చేయాలంటే యూ కెన్ గో ఆన్ యాడ్. ఓకేనా? ఫస్ట్ కమాండ్ అయింది. ఫస్ట్ ng అంటే ప్రిఫిక్స్ చెప్పేసాను. అండ్ నెక్స్ట్ కమాండ్ అయింది ng సర్వ్. ng సర్వ్ ఏం చేస్తుందంటే నీ ఎంటైర్ అప్లికేషన్ ని, నీ ఎంటైర్ ప్రాజెక్ట్ ని ఒక పోర్ట్ లో నీ అప్లికేషన్ లాంచ్ చేస్తుంది. లాంచ్ అంటే ng సర్వ్ అంటే నీ అప్లికేషన్ నీ లోకల్లో రన్ చేస్తుంది అంతే. అదే సింపుల్. సో ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ నేను లోకల్లో రన్ చేయాలంటే సింపుల్ థింగ్. ఇక్కడికి వెళ్తాను. ఇది నా ప్రాజెక్ట్, కొత్త ప్రాజెక్ట్. పేరు చూసుకోండి, యాంగులర్ కొత్త ప్రాజెక్ట్. అండ్ ఇక్కడ నేను ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సేమ్ కమాండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ కమాండ్ నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను. ng సర్వ్. ng సర్వ్ కి ఇక్కడ ఇంకేం కనిపిస్తుంది, ng సర్వ్ కి ఇక్కడ వాళ్ళు ఏమి చేస్తున్నారు, స్టార్ట్ అని. అంటే నీ అప్లికేషన్ నీ లోకల్లో స్టార్ట్ చేయని చెప్పి అర్థం దీనికి. సో ఇది అర్థం. ng సర్వ్ అంటే నీ అప్లికేషన్ స్టార్ట్ చేయి లోకల్లో అని చెప్పి విత్ పోర్ట్ 400. ఇలా ng సర్వ్ కనుక ఎగ్జిక్యూట్ చేస్తే డెవ్ సర్వర్ లైట్ తీసుకోండి. సో ఇట్ విల్ నావిగేట్ టు HTTP. అంటే ఈ స్పెసిఫిక్ పోర్ట్ లో నీకు యాంగులర్ అనేది లాంచ్ అవుతుంది. ఓకే, సో అది నేను చూపిస్తాను ఇప్పుడు. సో ng సర్వ్ డన్. నీకు ఒక క్వశ్చన్ అడగాలి, నాకు 400 కావాలా, నాకు వేరే పోర్ట్ లో రన్ చేయాలి, అప్పుడు నువ్వు చేయొచ్చా అంటే చేయొచ్చు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్నావమ్మ తల్ల. ఇప్పుడు నాకు పోర్ట్ 400 కావాలా, నాకు పోర్ట్ అదొద్దు, నాకు వేరేది కావాలంటే ఎస్. కానీ పోర్ట్స్ ఎప్పుడు కూడా 4 or 5 మన ఇష్టం, డిఫాల్ట్ మన ఇష్టం. మనకు కావాల్సిన పోర్ట్ మనం కూడా ఇచ్చుకోవచ్చు. కానీ అది ఎలా ఇచ్చుకోవాలనేది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ng సర్వ్ కొట్టంగానే నీ అప్లికేషన్ అంతా నీ లోకల్లో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
ఆ ఎంటైర్ ప్రాసెస్ ని ఇప్పుడు ఈ స్టెప్ బేసిక్ గా ఏం చేస్తుందంటే నీ ఎంటైర్ ప్రాజెక్ట్ ని ఇప్పుడు బండిల్ చేస్తుంది. బండిల్ అంటే కంపైల్ చేస్తుంది. కంపైల్ చేస్తే నీకు లాస్ట్ లో 3 or 4 ఫైల్స్ అనేది నీకు అవుట్పుట్ వస్తుంది. ఏంది ఇక్కడ చూసారా, జనరేటింగ్ బ్రౌజర్ అప్లికేషన్ బండిల్స్. సో ఇప్పుడు ఏంటంటే నీ అప్లికేషన్ ఒక బండిల్స్ లెక్క యాంగ్లర్ అనేది కంపైల్ చేస్తుంది. ఇదంతా ఏంటంటే బ్యాక్ ఎండ్ ప్రాసెస్. దీని గురించి మీకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ ఐడియా కోసం అంతే. ఎన్జీ సర్వర్ కొడితే ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఏమవుతుంది అంటే నీ అప్లికేషన్స్ కొన్ని బండిల్స్ గా ఫామ్ అవుతుంది. కొన్ని బండిల్స్ గా ఫామ్ అయ్యి లాస్ట్ లో నీకు ఓన్లీ 4 ఫైల్స్ అనేది కనిపిస్తుంది. ఓన్లీ 4 ఫైల్స్. అదేమి అనేది main.js, styles.css అండ్ polyfills.js అండ్ ఇంకో ఫైల్ ఏంటంటే vendor.js. సో ఈ 4 ఫైల్స్ అనేది నీకు క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ యాంగ్లర్ ఎక్కడి నుంచి వచ్చింది, యాంగ్లర్ ఫ్రేమ్వర్క్ ఎక్కడి నుంచి వచ్చింది జేఎస్ నుంచి. సో జేఎస్ నుంచి మనకు వచ్చింది యాంగ్లర్. కానీ మన బ్రౌజర్స్ అన్ని కూడా ఏ డోమ్ ఎలిమెంట్స్ అర్థం చేసుకుంటాయంటే జావా స్క్రిప్ట్ డోమ్ ఎలిమెంట్స్ అర్థం చేస్తూ ఉంటాయి. సో జావా స్క్రిప్ట్ లోనే మనం బ్రౌజర్ లో రెండర్ చేయాలి. అందుకని చెప్పి ఇప్పుడు చూసారంటే చెప్పాను vendor.js, polyfills.js, స్టైల్స్, main.js. సో ఇది కొత్తగా వచ్చింది, ఇదేమో తెలియదు. సో ఇంత ముందు ఏంటంటే ఈ 4 ఫైల్స్ క్రియేట్ అయ్యేవి. Angular 6, Angular 7, Angular 5 లో ఇవి 4 ఫైల్స్ క్రియేట్ అయ్యేవి. ఇది కొత్తగా వచ్చింది, తెలీదు. సో ఇక్కడ చూసారంటే ఎక్స్టెన్షన్ .ts ఉంది ఎక్స్టెన్షన్. కానీ యాంగులర్ లో మనం ఏం చేస్తామంటే .ts ఓపెన్ చేస్తాం. అంటే .ts తో మనం వర్క్ చేస్తాం. ఇక్కడ చూసారంటే ఎక్స్టెన్షన్ ఏముందంటే .ts ఉంది. కానీ ఇక్కడ ఎందుకు .js గా మారింది అంటే బికాస్ బ్రౌజర్స్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ జేఎస్ లో సంబంధించిన డామ్ ఎలిమెంట్సే బ్రౌజర్ కి అర్థమవుతాయి. అందుకని చెప్పి ఎన్జీ సర్వ్ కొట్టినా, ఎన్జీ బిల్డ్ కొట్టినా, ఎన్జీ టెస్ట్ కొట్టినా, ఏం కొట్టినా కూడా ఆల్ టీఎస్ ఫైల్స్, ఆల్ HTML ఎలిమెంట్స్ విల్ ఆటో ఫార్మాట్ టు అంటే ఆటోమేటిక్ గా జేఎస్ ఫైల్స్ మారిపోతాయి. అదేంటంటే వాళ్ళు అలా డిజైన్ చేస్తారు. యాంగులర్ జేఎస్ డెవలప్ చేసింది ఎవరంటే గూగుల్. యాంగులర్ 2 అబవ్ వర్షన్స్ ఎవరు డెవలప్ చేస్తారంటే యాంగులర్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ తో రన్ చేస్తారు, జావా స్క్రిప్ట్ తో డిజైన్ చేస్తారు యాంగులర్ జేఎస్ ని. కానీ యాంగులర్ 2 అబవ్ వర్షన్స్ ని టీఎస్ టైప్ స్క్రిప్ట్ గా మార్చారు. ఎందుకు అంటే టైప్ స్క్రిప్ట్ లో మనకి చాలా ఫంక్షనాలిటీస్ ఉన్నాయి. ఫ్యాక్టర్ ఫంక్షన్స్, డీస్ట్రక్చరింగ్ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి టైప్ స్క్రిప్ట్ లో. కానీ జావా స్క్రిప్ట్ లో అంతగా లేవు. సో అందుకని చెప్పి వాడు ఏం చేశారంటే ఈ టైప్ స్క్రిప్ట్ ఎవరిది అంటే మైక్రోసాఫ్ట్ టీమ్ వాళ్ళది. ఈ టైప్ స్క్రిప్ట్ అనే ఫ్రేమ్వర్క్ ఇది ఎవరిది అంటే ఈ లాంగ్వేజ్ ఎవరిది అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో ఇప్పుడు ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు అండ్ గూగుల్ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చి యాంగులర్ ని టైప్ స్క్రిప్ట్ గా మార్చేశారు. అంటే యాంగులర్ వచ్చి యాక్చువల్ గా గూగుల్ వాళ్ళది, టైప్ స్క్రిప్ట్ వచ్చి మైక్రోసాఫ్ట్ వాళ్ళది. సో ఈ రెండు ఏంటంటే కంబైండ్ అయ్యి యాంగులర్ జేఎస్ లో మనకి జావా స్క్రిప్ట్ యూస్ చేస్తారు. కానీ యాంగులర్ 2 అబవ్ వర్షన్స్ లో యాంగులర్ 2, యాంగులర్ 4, యాంగులర్ 5 మిగతావంతా ఏంటంటే టైప్ స్క్రిప్ట్ గా మార్చేశారు. ఎందుకంటే టైప్ స్క్రిప్ట్ లో మనకి ఇంకా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు మైక్రోసాఫ్ట్ టీం వాళ్ళు, గూగుల్ టీం వాళ్ళు అండర్స్టాండింగ్ వచ్చి దాన్ని జేఎస్ ని కాస్త టైప్ స్క్రిప్ట్ కి మార్చేస్తారు. కానీ నువ్వు ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా, ఎన్జీ సర్వ్, ఎన్జీ బిల్డ్, ఏ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినా కూడా నీకు లాస్ట్ గా క్రియేట్ అయ్యే ఫైల్స్ ఏంటి అంటే జేఎస్ ఫైల్సే. ఎందుకు అంటే బ్రౌజర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ జావా స్క్రిప్ట్ ఎలిమెంట్సే నీ బ్రౌజర్ కి అర్థమవుతాయి. అందుకని చెప్పి టీఎస్ ఫైల్స్ లో ఉన్న కోడ్ జేఎస్ గా మారిపోతాయి. అది బ్యాక్ ఎండ్ ప్రాసెస్. అది మనకు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇది కొంచెం పెట్టుకోండి ఐడియాలో. మనకి ఎందుకు జేఎస్ ఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి, మనకి యాక్చువల్ గా ఉండేది టీఎస్ ఫైల్స్ కదా. మనకి ఎందుకు జేఎస్ ఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి అంటే బికాస్
బ్రౌజర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ జావా స్క్రిప్ట్ DOM ఎలిమెంట్స్. ఇది రీజన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసారంటే యాంగులర్ లైవ్ డెవలప్మెంట్ సర్వర్ ఇస్ లిజనింగ్ ఆన్ సమ్ లోకల్ హోస్ట్ 4200. సో ఇప్పుడు ఏంటంటే ఓపెన్ యువర్ బ్రౌజర్ ఆన్ ఈ లింక్ తో నువ్వు ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఈ లింక్ తో ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారంటే ఆల్రెడీ రన్ అయిపోయింది. 4000 అనేది ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో ఇది నాకు డిఫాల్ట్ గా వచ్చే, అంటే డిఫాల్ట్ గా ఉన్న యూఐ, వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ యూఐ. సో ఇది ఏదో క్లిక్ చేస్తే డాక్యుమెంటేషన్ ఓపెన్ అయింది. అండ్ యాంగులర్ డెవ్ టూల్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన లింక్స్, జస్ట్ లోన్ యాంగులర్, సో న్యూ కాంపోనెంట్, న్యూ మెటీరియల్, ఇవన్నీ ఇచ్చిందని, ఇవన్నీ వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చారు. సో మనం ఏం చేయాలంటే ఇది స్క్రాచ్, యాక్చువల్ గా ఇది స్క్రాచ్. సో ఇది ఏంటంటే బేస్మెంట్ లెక్క. సో మనం ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం మన అప్లికేషన్ ని మనం ఓన్ గా డిజైన్ చేసుకోవాలి. డన్. సో అయిపోయింది. సో ఇదేంటంటే NG7 అనేది బేసిక్ గా నీ అప్లికేషన్ ని లోకల్ గా లాంచ్ చేసి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. నువ్వు HTML ఫైల్స్ లో రాసావో అవి నీకు అవుట్పుట్ లో ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే NG బిల్డ్. ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూసారంటే మనకి ఎక్కడ కూడా డిస్ ఫోల్డర్ లేదు, రైట్? ఎక్కడ కూడా మనకి డిస్ ఫోల్డర్ అనేది లేదు. సో ఇప్పుడు నేను ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తా, NG బిల్డ్ అనే కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తా. NG బిల్డ్. ఓకే, NG బిల్డ్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది అంటే పేర్లోనే ఉంది, బిల్డ్ ఏంటంటే ఏం చేస్తుంది, నీ అప్లికేషన్ ని బిల్డ్ చేస్తుంది. ఇదేంటంటే అప్లికేషన్ సర్వ్ అంటే ఏం చేస్తుందంటే నీ అప్లికేషన్ స్టార్ట్ చేస్తుంది లోకల్లో. కానీ NG బిల్డ్ ఏం చేస్తుందంటే నీ ఎంటైర్ అప్లికేషన్ ని ఒక ఫోల్డర్ లో, ఒక డిస్ట్ ఫోల్డర్ లో క్రియేట్ చేస్తుంది, ఒక డిస్ట్ ఫోల్డర్ గా మార్చేస్తుంది. సో ఇప్పుడు ఒక డౌట్ రావాలి, డిస్ట్ ఫోల్డర్ ఎందుకు, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ డిస్ట్ ఫోల్డర్? సో నీ అప్లికేషన్ పబ్లిక్ అంటే నార్మల్ యూజర్స్ కి అది యూస్ అవ్వాలంటే నువ్వేం చేయాలంటే నీ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసిన తర్వాత ఆ డిస్ట్ ఫోల్డర్ ని సర్వర్ లో డిప్లాయ్ చేయాలి. అంటే అది డిప్లాయ్మెంట్ అంతా వాళ్ళు చూసుకుంటారు. కానీ నీ అప్లికేషన్ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసిన తర్వాత ఒక డిస్ట్ ఫోల్డర్ గా జావాలో ఉంది, నువ్వు నీ జావా ప్రాజెక్ట్ ని బిల్డ్ చేస్తే .var .var సో అవన్నీ ఏంటంటే అలా క్రియేట్ అవుతాయి. అలానే యాంగులర్ లో డిస్ట్ ఫోల్డర్ గా క్రియేట్ అవుతుంది ఎంటైర్ ప్రాజెక్ట్. డిస్ట్ ఫోల్డర్ అంటే డెస్టినేషన్ ఫోల్డర్. ఓకేనా? డెస్టినేషన్ ఫోల్డర్ అంటే ఈ ఫోల్డర్ తో, అంటే ఈ ఫోల్డర్ నువ్వు ఏ సర్వర్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సర్వర్, అది డెవ్ సర్వరా, QA సర్వరా, ప్రాడ్ సర్వరా, అది నీ ఇష్టం. ఇదే డిష్ ఫోల్డర్ ని అక్కడికి వెళ్ళి డిప్లాయ్ చేస్తారు బై యూసింగ్ సమ్ టామ్క్యాట్ ఆర్ఎల్స్ వాట్ ఎవర్, ఏదైనా సరే వాళ్ళు అక్కడికి వెళ్ళి మీ అప్లికేషన్ ని డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసినప్పుడు సో అప్పుడు నార్మల్ యూజర్స్ ఆల్సో కెన్ ఏబుల్ టు యాక్సెస్ యువర్ సైట్. అంటే నార్మల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే. సో వాళ్ళు వితౌట్ టెస్టింగ్, వితౌట్ డెవలప్మెంట్ టెస్టింగ్, వితౌట్ నార్మల్ టెస్టింగ్ వాళ్ళు ప్రాడ్ కి మూవ్. ప్రాడ్ అంటే నథింగ్ బట్ లైవ్ అంటే నార్మల్ పీపుల్ కెన్ ఏబుల్ టు యాక్సెస్. ఓకే, అలా చేయాలంటే సమ్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ డెవలప్మెంట్, తర్వాత టెస్టింగ్, తర్వాత ప్రొడక్షన్, ఇలా వెళ్తుంది. సో డెవలప్మెంట్ వాళ్ళు డైరెక్ట్ గా ప్రాడ్ టెస్టింగ్ చేయరు. డైరెక్ట్ గా డెవలప్మెంట్ వాళ్ళు ఏంటంటే సో వాళ్ళకి సర్వర్ ఉంటుంది, డెవలప్మెంట్ సర్వర్. సో దాంట్లో డిప్లాయ్ చేసుకుని అక్కడ టెస్ట్ చేసుకుంటారు. అలానే క్యూఏ టీం వాళ్ళు అంటే వాళ్ళకి ఒక సర్వర్ ఉంటుంది, QA సర్వర్. సో దాంట్లో ఈ డెస్టినేషన్ ఫోల్డర్ ని డిప్లాయ్ చేసుకుని వాళ్ళు అక్కడ టెస్ట్ చేస్తారు. అదే కానీ ఇక్కడ ఏంటంటే ఫోల్డర్ ఒకటే, డిస్ట్ ఫోల్డర్ ఒకటే, కానీ సర్వర్స్ వేరు. డెవ్ సర్వర్, QA సర్వర్, ప్రాడ్ సర్వర్. సో ఇవి మారుతాయి అంతే, సర్వర్స్ మారుతాయి. కానీ సేమ్ డెస్టినేషన్ ఫోల్డర్ ని, సేమ్ డిస్ట్ ఫోల్డర్ ని యూజ్ చేస్తారు. డిస్ట్ ఫోల్డర్ ఈజ్ యూజ్డ్ టు, అంటే డిస్ట్ ఫోల్డర్ తో మనం వాళ్ళకి ఇస్తే ఆ డిస్ట్ ఫోల్డర్ ని వాళ్ళు సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు. డిప్లాయ్ చేసినప్పుడు ఏంటి అంటే అప్పుడు ఒక URL వస్తుంది, లైక్ ఎలా అయితే ఇక్కడ మనకి ఇలా ఒక URL వచ్చిందో అలానే QA సర్వర్ లో కూడా ఒక URL వస్తుంది. ఆ URL నువ్వు జస్ట్ బ్రౌజర్ లో హిట్ చేస్తే చాలు, నీ అప్లికేషన్ నీకు ఓపెన్ అవుతుంది. కానీ QA సర్వర్ లో అంటే పోర్ట్ నెంబర్ అంతా వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు కాన్ఫిగర్ చేసుకుంటారు. అలా నువ్వు నీ అప్లికేషన్ ని వేరే సర్వర్స్ లో ఇలా డిప్లాయ్ చేయొచ్చు. డిప్లాయ్ చేయాలంటే ముందు ఏం చేయాలంటే నువ్వు ఫస్ట్ నీ ప్రాజెక్ట్ ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేయాలంటే కమాండ్ ఏంటి అంటే NG బిల్డ్. ఇలా
ఇక్కడ కూడా సేమ్ జనరేటింగ్ బ్రౌజర్ అప్లికేషన్స్ బండిల్స్. కానీ ఇక్కడ ఈ కమాండ్ ఈ ng build ఏం చేస్తుంది అంటే డిస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. కానీ ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే నీ అప్లికేషన్ ని జస్ట్ లోకల్లో స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూసారంటే ఎటువంటి డిస్ట్ ఫోల్డర్ మనకి క్రియేట్ అవ్వాల. పైన చూసారంటే ఎటువంటి డిస్ట్ ఫోల్డర్ మీకు పైన క్రియేట్ అవ్వాల. సో ఎప్పుడైతే ఈ కమాండ్ ఎండ్ అయిపోతుందో, అంటే ఈ కమాండ్ ఎండ్ అయిపోయిన తర్వాత నీకు ఒక డిస్ట్ ఫోల్డర్ అనేది పైన క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, ఇది రన్ అవ్వండి ఫస్ట్. ఓకే, చూసారా? ఇదంతా ఏంటంటే ఇవన్నీ వద్దులే, ఇవన్నీ అంటే ఇవన్నీ ఇంకా ఇన్ డెప్త్కి వెళ్ళాలి, ఎందుకు ఇలా క్రియేట్ అయిందని చెప్పి. అంత డెప్త్ అవసరం లేదు. సో ఇక్కడ చూసారంటే డిస్ట్ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది, చూసారా? సో ఈ డిస్ట్ ఫోల్డర్ ని మనం ఎవరికి పంపించాలంటే డెవాప్స్ టీమ్ కి, ఎవరికైనా సరే ఆ డెవాప్స్ టీమ్ కి ఎవరికైనా సరే ఈ డిస్ట్ ఫోల్డర్ పంపిస్తే వాళ్ళు దాంట్లో డిప్లాయ్ చేసి మనకి అవుట్పుట్ అనేది చూసుకోవచ్చు విత్ సమ్ లింక్. ఇది ng build. సో ఇది ng build. సో ఇప్పుడు ఏంటంటే ng టెస్ట్ అనేది మళ్ళీ చెప్తాలి. ఇది టెస్ట్ కేసెస్ కోసం ఇది యూజ్ చేస్తారు. ఇది మళ్ళీ చెప్తాలి. టెస్ట్ కేసెస్ అంటే మన కోడ్ ని మనం టెస్ట్ చేసుకోవడం. మనం ఈ టెస్ట్ కేసు ఎక్కడ రాస్తామంటే ఈ స్పెక్ ఫైల్ లో రాస్తాం. సో ఇప్పుడు ng టెస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. వద్దులే బ్రో, అది పెద్ద కాన్సెప్ట్ ng టెస్ట్. సో ఇది ప్యాకేజైజేషన్ ఫైల్ ఒక అడ్వాంటేజెస్ అంటే ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? ఈ ప్యాకేజైజేషన్ ఫైల్లో బ్రీఫ్ ఏంటి అంటే దీంట్లో మనకి ఏవేవి ప్యాకేజెస్ మనం యూజ్ చేస్తున్నాం ఫస్ట్, దాని తర్వాత స్క్రిప్ట్ స్టాక్ లో ఉన్న కమాండ్స్ ఏంటి అంటే వాట్ ఆర్ ది స్టెప్స్ యూ ఆర్ గోయింగ్ టు యూస్, అంటే ng server ఏం చేస్తుంది, ng build ఏం చేస్తుంది, ng test ఏం చేస్తుంది. సో ఇలా ఇవి స్క్రిప్ట్స్ లో ఉన్న కమాండ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఫైల్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి నెక్స్ట్ ఫైల్ ఏంటి అంటే యాప్ model.ts. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అదే నా ప్యాకేజైజేషన్ ఫైల్. హలో, అర్థమైందనా? పునీత్ వెంకటేష్, ఓకే అన్నా కదా? అర్థమైందా లేదా అని అడిగిన నేను క్వశ్చన్, అర్థమైందా లేదా అని. సో నెక్స్ట్ ఫైల్ ఇంపార్టెంట్ ఏంటి అంటే యాప్ model.ts. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే సోర్స్ ఫోల్డర్ లో. దీనికంటే ముందు ప్యాకేజేషన్ ఫైల్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫైల్ ఏంటి అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫోల్డర్ ఏంటి అంటే సోర్స్ ఫోల్డర్. ఈ సోర్స్ ఫోల్డర్ అంటే ఈ ఫోల్డర్ లోనే మన ఎంటైర్ కోడ్ రాస్తాం. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే మనకి ఏమేమి కావాల్సిన మన అప్లికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ UI కనిపిస్తుంది కదా, ఇక్కడ UI ఇదంతా ఎక్కడ రాశారంటే వాళ్ళు సోర్స్ ఈ ఫోల్డర్ లో రాసుంటారు. ఈ ఫోల్డర్ లో సమ్ ఇక్కడ ఏంటంటే వేరే ఫోల్డర్స్ ఉంటాయి. ఆ వేరే ఫోల్డర్స్ లోపల HTML ఫైల్స్ ఉంటాయి. HTML ఫైల్స్ లో ఇలా మనం అదంతా మనకు కనిపిస్తుంది కదా, అదంతా వాళ్ళు ఇక్కడ రాశారు, అంతా ఇక్కడ రాశారు. సో ఇదంతా మళ్ళీ చెప్తాలే. సో మనకి సోర్స్ ఫోల్డర్ లోపల మనకి కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి, అవన్నీ కొన్ని ఫైల్స్ ఉంటాయి. అవేంటి అంటే ఫస్ట్ సోర్స్ ఫోల్డర్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఫైల్ ఏంటి అంటే యాప్ model.ts ఫైల్.
సో ఇదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక ఫైల్ అంటే వేరే ఒక కాంపోనెంట్ లేకపోతే ఏదో ఒకటి నువ్వు ఈ మోడల్ ఫైల్ ఒక యూస్ ఏంది అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ అప్లికేషన్స్ లో నువ్వు ఏదైనా మాడ్యూల్ ఏదైనా కాంపోనెంట్ యూస్ చేస్తున్నావా? అందరూ వెళ్ళిపోయారు, గురినీతి వెళ్ళిపోయాడు. ఏనా